సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేసిండో అది కొంత చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే నిన్ను ముక్కలు చేస్తానంటూ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం మాట్లాడతారు దీన్ని? తలలేని తలసాని యాదవ్కి ఇంతకుముందు ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినాం. ఫస్ట్ నీ గతి ఏందో నువ్వు చూసుకోకుండా ఈరోజు డీలిమిటేషన్ అని దేశం మొత్తం డీలిమిటేషన్ని కోరుకుంటోంది. ఈరోజు రేపు 33% మహిళలకు రిజర్వేషన్ వచ్చినా, దేశంలో పార్లమెంటు సభ్యత్వాలు పెరిగినా డీలిమిటేషన్ అవుతుంది కదా. దేశాన్ని అయితే పెద్దగా చేయలేరు, స్థలాన్ని పొడిగించలేరు, భూమిని పెద్దగా చేయలేరు. కానీ డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరుగుతుంది. మరి ఆ డీలిమిటేషన్ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్కి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు కార్పొరేషన్కి ఎందుకు యాక్సెప్ట్ చేయడు? నీ అబ్బ జాగిరా అంటుండు. పో నీ అబ్బ జాగిరా, లేకపోతే నువ్వేం నుంచి అన్నా కొనుక్కొచ్చుకున్నావా సికింద్రాబాద్ని? 3 ముక్కలు కాదు, అసలు నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చే ప్రయత్నం తర్వాత చేద్దువు. కానీ నీ కాన్స్టిట్యున్సీ నుంచి బయటికి వెళ్ళే ముందు మా కాంగ్రెస్ నాయకులతోని, మా కాంగ్రెస్ కార్యకర్తలతోని నువ్వు ఎదురుబడి దమ్ముంటే మాట్లాడు. నీ పార్టీ మీటింగ్లను ఎక్కడో వేదిక దొరికింది, మైక్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడడం వేరే. బయటికి తిరుగు, మీ నియోజకవర్గంలో బయటికి తిరుగు. ఇప్పుడు నిన్నని ఈరోజు బాగుపడ్డా అనుకుంటున్నావు, ఎవరేమనలేదు నిన్న నుంచి అంటున్నావు. కానీ బయటికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిన మెసేజ్ బయటికి వచ్చిన తర్వాత ఎవ్వడు కూడా వదలడు. తలసాని శ్రీనివాస్ ఆల్రెడీ చేసిన మేకల చూసినాం మనము, ఆయన చేసినటువంటి వ్యవహారం అంతా చూసినాము. తన కింద బాగా ఎసరు పెట్టుకొని మందిని అడ్డగోలుగా మాట్లాడే తలసాని శ్రీనివాస్ యాదవ్కు నేను చెప్తున్నా, డీలిమిటేషన్ 300 సీట్లతో పెరిగింది. ఎవ్వరు లేని నొప్పి నీకెందుకు వచ్చింది?